హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు వీడియోనైతే మీకు షేర్ చేస్తున్నానండి. అమ్మవారికి పూజ ఎలా చేసుకున్నాను, నాకున్నంతలో చాలా తృప్తిగా ఎలా పూజ చేసుకున్నాను, అలాగే అమ్మవారికి ఏ ఏ నైవేద్యాలు సమర్పించాను అన్నది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా అలాగే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇక అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అయితే అమ్మవారి పూజ అయితే చేసుకున్నారు కదా, నేను అలాగే చేసుకున్నానండి. ఇంకా ముందు రోజు అయితే పూజకి తగిన ఏర్పాట్లన్నీ చేసుకున్నానంటే కావలసినవన్నీ కొని తెచ్చుకోవడం, అన్నీ సర్దుకోవడం అన్నీ చేసుకున్నాను. ఇక పడుకునే ముందు ఇళ్ళన్నీ కూడా ఒకసారి తుడిచేసుకొని కిచెన్ అంతా శుభ్రం చేసుకొని ఇంకా నైవేద్యాలకైతే పప్పులు నానబెడుతున్నానమాట. ఇక బూరెలు, గారెలు, అలాగే పరమాన్నం, పులిహోర చేయాలనుకుంటున్నానండి. అలాగే పెరుగ్గారెలు కూడా చేయాలనుకుంటున్నాను. అవన్నీ చెయ్యాలి అంటే కనుక మనము పప్పులు అయితే నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా బూరెలకైతే శనగపప్పు నానబెట్టుకుంటున్నాను. అలాగే ఆవిరి బూరెలు అయితే చేయాలనుకుంటున్నాను. అలాగే గారెలకి, అలాగే బూరెల తోపుకి మినపప్పు అయితే నానబెట్టేశాను అనమాట. మనము పూజ ఎంత గ్రాండ్గా చేసుకున్నాము అన్నదానికంటే కూడా పూజని ఎంత భక్తి శ్రద్ధలతో చేసుకున్నామన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటానండి. ఇక అయితే మనకి లక్ష్మీదేవి పూజకి ఎంత గ్రాండ్గా అన్నీ చేసుకుంటామో మనం కూడా అంతే ఇదిగా రెడీగా అవ్వాలి. మనం నిండుగా మనం రెడీ అయ్యి లక్ష్మీదేవిలాగే మనం కూడా రెడీ అయ్యి పూజ చేసుకోవాలని అంటూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో అయితే గోరింటాకు పెట్టుకుంటారండి. ప్రతిసారి అనుకునేదాన్ని అనమాట, కానీ ఎప్పుడు కూడా ఆ టైంకి నాకు అందుబాటులో ఉండేది కాదు. కానీ ఈసారి అనుకోకుండా నాకు గోరింటాకు అయితే దొరికిందనమాట. ఇంకా అన్ని పళ్ళు చేసేసుకున్నాను కదా, ఇంకా పడుకునే ముందు అయితే గోరింటాకు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఇది పూజ రోజు తెల్లవారండి 4 గంటలకి స్నానం అది చేసేసి ఇల్లులో ఒకసారి తుడిచేసుకొని ఒకసారి అయితే అగ్నిదేవునికి నమస్కారం చేసేసుకొని ఇంకా నేనైతే నైవేద్యాలు వండడం అయితే స్టార్ట్ చేశానమాట. మనం ఇప్పుడు కూడా అగ్నిదేవునికి అయితే నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫంక్షన్లో చూస్తూ ఉంటాం కదండి, పెద్ద పెద్ద ఫంక్షన్లో వంటలు చేసే ముందు ఒకసారి అగ్నిదేవికి నమస్కారం చేసుకుంటే కనుక వంటలు ఎలాంటి ఆటంకాలు రాకుండా వస్తాయి అని అనుకుంటూ ఉంటారు కదా. అలాగే ఇక్కడ ఆవిరి బూర్లకైతే శనగపప్పు గ్రైండర్ వేసేసాను. ఆవిరి పెట్టేసి బూర్లు అయితే వండుతున్నాను అనమాట. ప్రతి సంవత్సరం కూడా నాకు పెళ్ళైనప్పటి నుంచి 9 రకాల నైవేద్యాలు అయితే పెట్టానండి అమ్మవారికి. కానీ ఈసారి అయితే 5 రకాల నైవేద్యాలే నేను అమ్మవారికి అయితే సమర్పించాలని అనుకున్నాను. నేను ఏ పరిస్థితుల్లో అలా చేశాను అన్నది అమ్మవారికి ఖచ్చితంగా తెలుసు. ఇంకా నాకు ఆరోగ్యం కూడా సహకరించట్లేదు, హెల్త్ బాగోట్లేదు. 9 రకాల నైవేద్యాలు కూడా నేను చేయలేను. అలాగే ఇంత చేసి నేను ప్రశాంతంగా పూజ చేసుకోలేను. అందువల్ల నాకు ఓపిక ఉన్నంత వరకే చేసుకోవాలని చెప్పి ఈసారి అయితే 5 రకాల నైవేద్యాలే అమ్మవారికి పెడుతున్నాను. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను అన్నది అమ్మకి ఎలాగైనా తెలుసు అనే ఇదిలోనే నేను 5 రకాల నైవేద్యాలే ఈసారి అయితే పెడుతున్నానండి. ఇంకా మనకి ఎవరు హెల్ప్ చేయడానికి లేనప్పుడు ఇంక అన్నీ మనమే చేసుకోవాలి అనేటప్పుడు కొంచెం ఇది కష్టంగానే ఉంటుంది అన్నీ చేయడం. అందువల్ల ఈసారి అయితే ఇంకా బూరెలు, గారెలు, పులిహోర, పరమాన్నం, అలాగే పెరుగ్గారెలు అయితే నైవేద్యంగా పెట్టానమాట. బూరెలు వేయడం అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే తొందరగా రావండి. కానీ అమ్మవారి నైవేద్యాలు కదా, ఎలా వేసినా సరే అలా వచ్చేస్తాయి. ఎందుకంటే అమ్మ మీద భారం వేసేసి అలాగే నేనైతే ఈ వంటలు అయితే స్టార్ట్ చేశాను అనమాట. బూరెలు అయితే ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా చక్కగా వచ్చేసాయి అనమాట. ఇంకా ఇక్కడ గారెలు అయితే వేస్తున్నాను. ఇక్కడైతే పరమాన్నం కూడా చేసానండి. ఇంక ఈసారి అయితే పరమాన్నం అయితే పంచదారతో చేశానమాట. ఇంకా ఫస్ట్ వీక్ అయితే బెల్లంతో చేశాను, ఈసారి పంచదారతో అయితే చేశాను. ఇంకా మనకి వంటలు అయితే అయిపోయాయండి. ఇంకా అయితే ద్వారంకి అయితే అలంకరించుకుంటున్నాను. పసుపు రాసేసి అలాగే కుంకుమతోని అలాగే పిండితోని వరిపిండితోని కూడా చక్కగా ముగ్గులు పెట్టేసుకోవాలి సింహద్వారము. మనము ఎంత నీట్గా అయితే మనము చేసుకుంటామో, ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అని లక్ష్మీదేవి అక్కడ తిష్ట వేసి కూర్చుంటుంది అని అంటూ ఉంటారు.
ఇంకే నేను ప్రతిసారి కూడా చెప్తూ ఉంటానండి, ఎప్పుడు కూడా సింహద్వారం అన్నది కలకల్లాడుతూ ఉండాలి. ఇలాంటి ప్రత్యేక పర్వదినాలలోనూ ప్రత్యేక పూజల్లో కూడా మనం ఎప్పుడు సింహద్వారాన్ని అలంకరించుకుంటూ ఉండాలి. అలాగే ప్రతి శుక్రవారం కూడా ఇంకా అలంకరించుకుంటే చాలా మంచిది. ఇంకా పూజకు ముందైతే ఇవన్నీ కూడా శుభ్రం చేసేసుకొని చక్కగా ముగ్గులు వేసేసుకుంటున్నాను. ఇంకా ముగ్గు కూడా పెట్టేసుకున్నానండి. ఇంకైతే మనము దేవుడి గదిలో అయితే చాలా ఇరుగ్గా ఉంటుందని చెప్పి హాల్లో అయితే ఇలా వేసుకొని నేనైతే ఇంక అమ్మవారిని అయితే ఇక్కడే పెట్టుకోవాలని చెప్పి నేను ఇక్కడ అన్నీ కూడా పెట్టుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా చీర కట్టించేదాన్ని చెప్పాను కదండి, తొందరగా పూజ చేసుకోవాలని ఉద్దేశంతో. మళ్ళీ మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాను అని చెప్పారనమాట. అందువల్ల మా హస్బెండ్ ఉన్నటప్పుడే పూజ చేసుకోవాలని ఉద్దేశంతో ఇంక నార్మల్గానే ఫోటో అలాగే కలశం పెట్టేసి నేను ఈసారి అయితే పూజ చేసుకున్నాను. ఇప్పుడు కూడా లక్ష్మీదేవి పూజని హస్బెండ్తో కలిసి చేసుకోవాలని నాకు ఇప్పుడు ఉంటుందండి. ఆయనకి లీవ్ లేదనమాట. అందుకు చాలా టైం పట్టేస్తుందని చెప్పి నేను తొందరగా అన్నీ చేసుకోవడం కారణం కూడా అదొకటి. అందువల్ల నేను ఇలా అమ్మవారి ఫోటోని అలాగే కలశాన్ని పెట్టే నేను ఈరోజైతే పూజ చేసుకున్నాను.
ओम सर्वभूतहितपतये नमः ओम श्रद्धये नमः ओम विभूतये नमः ओम शुभये नमः ओम पद्मकाय नमः ओम वाचाय नमः ओम पद्मलाय नमः ओम पद्मये नमः ओम शुचये नमः ओम स्वाहाय नमः ओम स्वदये नमः ओम सुदये नमः ओम धन्याय नमः ओम वसुधारे नमः ओम कमलाय नमः ओम कान्ताय नमः ओम कामक्षय नमः ओम कोत्रसंगवाय नमः ओम अनुग्रहप्रदाय नमः ओम बुद्धये नमः ओम अन्वये नमः ओम हरिवल्लभाय नमः ओम अशोकाय नमः ओम अमृताय नमः ओम दीप्ताय नमः ओम लोकशोक विनाशाय नमः ओम धर्मनिलये नमः ओम करुणाय नमः ओम लोकमात्रये नमः ओम लोकमात्रये नमः ओम पद्मप्रियाय नमः ओम पद्महस्ताय नमः ओम पद्मक्षय नमः ओम पद्मसुन्दराय नमः ओम पद्मजय नमः ओम पद्ममुखे नमः ओम पद्मनाभप्रियाय नमः ओम रमाकान्ताय नमः ओम पद्ममालाधाराय नमः ओम देव्याय नमः ओम पद्मवे नमः ओम पद्मगन्धाय नमः ओम पुण्यगन्धाय नमः ओम शुक्रसाय नमः ओम प्रसादविके नमः ओम प्रभे नमः ओम चन्द्रवदय नमः ओम चन्द्राय नमः ओम चन्द्रसहोदयाय नमः ओम शिवकर्ताय नमः ओम सत्ये नमः ओम विमलाय नमः ओम विष्णुजन्ये नमः ओम कृष्णप्रदाय नमः ओम दारिद्र्यनाशनाय नमः ओम प्रीतिपुष्कराय नमः ओम शान्ताय नमः ओम शुक्लमालिम्बराय नमः ओम श्रियाय नमः ओम श्रीभास्कराय नमः ओम बिल्वनिलये नमः ओम वराय नमः ओम यशवे नमः ओम वसुन्धाय वासितं पानीयं गृह्णीं देवी चेतनं सुमनोहरं श्री वरलक्ष्मीदेवताय पानीयं समर्पयामि सूर्यफलप्रयुक्तं नागवल्ले दैवित्यं कर्पूरार्चनीं ताम्बूलं प्रतिगृह्णं श्री वरलक्ष्मीदेवताय ताम्बूलं समर्पयामि नीराजनं समन्वितं कर्पूरेण समन्वितं तुभ्यं दाशुमहं देवी गृहत्यं विष्णुवल्लभे वरलक्ष्मीदेवताय नमः नीराजनं समर्पयामि पद्मासने पद्मकारे स्वरलोकैक पूजिते नारायणप्रिये देवी सुकृतभाव स्वरता वरलक्ष्मीदेवताय नमः वस्त्रं पुष्पं समर्पयामि यानि कानि च पापानि जन्मास्त्रकानि तानि तानि प्रणच प्रदर्शने श्री वरलक्ष्मीदेवताय नमः प्रदक्षिणं సో ఇదండి నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది కూడా మీకు షేర్ చేశాను. వీడియో నచ్చితే కనుక చెప్పాను కదండి, ప్లీజ్ మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.